మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనము వాక్యం చూసుకుందాం, తర్వాత ప్రార్థనలో వెళ్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 12-13 వచనాలు. మార్కు సువార్త 6వ అధ్యాయం 12-13 వచనాలు. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించుచు అనేక దయ్యములను వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులను రోగులను స్వస్థపరచుచుండిరి. 14వ వచనం. ఆయన కీర్తి ప్రసిద్ధమాయను గనుక ఆ రాజైన హేరోదు ఆయనను గూర్చి విని బాప్తిజం ఇచ్చుచు, యోహాను మృతుల నుండి లేచి ఉన్నాడు కనుక అతని యందు అద్భుతములు క్రియారూపము అగుచున్నవని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. ప్రభా, వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడండి. నాకు కనిపించండి, అందరికీ కనిపించండి. నాతో మాట్లాడండి, అందరితో మాట్లాడండి. నీ రాకడలో మమ్మల్ని సిద్ధపరచు. చెప్పే వాక్యం చాలా ఇంట్రెస్ట్గా ఉండేటట్టు, అందరికి అర్థమయ్యేటట్టు కృప దయచేయండి. ఆటంకములు అన్నీ కొట్టివేయండి. చీకటి ప్రభావం నుంచి నీ బిడ్డలను విడిపించి ఈ వాక్యం నీలుకట్టి ఫలించులాగున సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. ఈరోజు చెప్పబోయే వాక్యం ఏంది అని అంటే, నూనె రాస్తే ఏం జరుగుతుంది, నూనె ఎందుకు రాయాలి, నూనె ఎవరికి రాసేటోళ్ళు, బైబిల్ దీని గురించి ఏం చెప్తుందో, దేవుడు ఏం చెప్తుందో, మనం ఏం చేయాలి, దాని గురించి మనం తెలుసుకుందాం. తర్వాత నేను మీ అందరికీ ఆ నూనె ప్రార్థన చేసి ఇస్తాను. అది ఎలా వాడాలో చెప్తా, అలా వాడండి. మీరు ఎవరికి రుద్దినా ఆ నూనె బాగా అయిపోతుంది. రైట్. మనం చూస్తే బైబిల్ మొత్తం కూడా ఇజ్రాయెల్ దేశానికి సంబంధించింది. ఇజ్రాయెల్ దేశము ఒలీవ చెట్టుకి సాదృశ్యం అన్నమాట. ఒలీవ చెట్టు అని ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు యొక్క ఏజ్ కనీసం 1000 సంవత్సరాల మీద ఉంటుంది. 2000-3000 సంవత్సరాలు కూడా బ్రతుకుతాయి అన్నమాట. చాలా పవర్ఫుల్ చెట్లు అన్నమాట అవి. అయితే ఆ చెట్ల నుంచి నూనెను తీస్తారు. ఆ చెట్టుకు కాయలు వస్తాయి. ఆ కాయల్ని ఫస్ట్ టైం దంచినప్పుడు కొంచెమే నూనె వస్తుంది. ఆ నూనెను తీసి పక్కన పెడతారు. ఆ ఫస్ట్ వచ్చిన నూనెను ఏం చేస్తారంటే, మందిరంలో దీపస్తంభము అని చెప్పి ఒకటి ఉంటుంది అన్నమాట. 7 దీపాలు ఉంటాయి వాటికి. దీపం మండాలి అని అంటే నూనె ఉండాలి, మంట ఉండాలి. కాబట్టి ఆ మందిరం, దేవుని యొక్క మందిరంలో వెలుగు ఉండటానికి దీపస్తంభం ఉంటుంది. తర్వాత దాంట్లో వెలుగు రావటానికి వాళ్ళు ఏం చేస్తారు అంటే, యాజకులు అక్కడున్న మందిరంలో నూనె పోస్తారు. ఆ నూనెతోటి మంట అంటిస్తారు. పొద్దున సాయంత్రం బంగారం కత్తెర ఉంటుంది. ఆ కొవ్వొత్తి పెరిగే కొద్దీ బట్టతో ఉంటుంది, దాన్ని కట్ చేస్తారు. కట్ చేసి మళ్ళీ నూనె పోసినప్పుడు అది ఎక్కువ మండుతూ ఉంటుంది. అట్లా పొద్దున ఒకసారి చేయాలా, సాయంత్రం ఒక్కసారి చేయాలా. ఈ ఒలీవ చెట్టు నుంచి ఫస్ట్ వచ్చిన శ్రేష్టమైన నూనెని మందిరంలో ఉపయోగిస్తారు. దాని తర్వాత సెకండ్ టైం మళ్ళా ఆ ఒలీవ కాయలను మళ్ళీ దంచుతారు. అది దంచినప్పుడు ఏమవుతుంది అని అంటే, మళ్ళీ సెకండ్ టైం కూడా నూనె వస్తుంది, కొంచెం ఇంకా ఎక్కువ వస్తుంది. ఆ సెకండ్ టైం వచ్చిన నూనెని వీళ్ళు ఏం చేస్తారు అంటే మెడిసిన్స్కి వాడతారనమాట. అంటే ఒలీవ నూనెలో చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. మన ఇండియాలో కూడా దొరుకుతుంది, డీమార్ట్లో కూడా దొరుకుతుంది. లీటర్ 700 రూపాయలు ఉంటుంది. ఆ నూనెలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే,
హార్ట్ అటాక్స్, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్, తర్వాత స్కిన్ ఎలర్జీస్ అవన్నీ రావన్నమాట. అందుకే ఇజ్రాయెల్ ప్రజల్లో మనం చూస్తే వాళ్ళు బతకటమే దాదాపుగా మామూలుగానే 80-90 సంవత్సరాలు బ్రతుకుతారు. ఆ బ్రతికినప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. తర్వాత వాళ్ళ ఏజ్ పెరగదన్నమాట. ఆ ఆలివ్ ఆయిల్లో అంత పవర్ ఉంటుంది. మూడోసారి మళ్ళీ దాన్ని దంచినప్పుడు మళ్ళీ నూనె వస్తుంది. దాన్ని వంటల్లో వాళ్ళు వాడుతూ ఉంటారు. వర్జిన్ ఆయిల్ అంటారు. అయితే దేవుడు అభిషేకం నూనెని తయారు చేయమని చెప్పిండు. అభిషేకం నూనె అని అంటే దానికి సంబంధించిన కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉండి ఆ నూనెను తయారు చేస్తారు. అది నిర్గమకాండంలో మనకు కనబడుతుంది. లేవి కాండంలో కూడా ఉంటుంది. రాజులను అభిషేకించడానికి, యాజకులను అభిషేకించడానికి, సేవకు ఎవరినైనా ప్రత్యేకపరచడానికి ఈ నూనెను వాడండి అని దేవుడు మోషేకి నూనె ఎలా తయారు చేయాలో చెప్పిండు అన్నమాట. ఇప్పటి వరకు చెప్పిన నూనె వేరు. ఈ అభిషేకం నూనె గురించి నేను చెప్తున్నాను. అలా ఈ నూనె యొక్క సాంప్రదాయం అంతా అట్లా వచ్చిందనమాట. అయితే పాత నిబంధన ప్రకారం యాజకుడే నూనె అభిషేకించాలి. ఎప్పుడైతే నూనె ఒక వ్యక్తి మీదకి వెళ్ళినప్పుడు యెహోవా ఆత్మ అతని మీదకి వస్తుంది అన్నమాట. సౌలును అభిషేకించడానికి సమూయేలు ప్రవక్తను దేవుడు పంపిన తర్వాత ఇజ్రాయెల్ దేశానికి ఆయన రాజు అయిపోయాడు అన్నమాట. తర్వాత దావీదుని అభిషేకించాడు. దావీదుని అభిషేకించినప్పుడు ఏమైపోయిందంటే దావీదు కూడా రాజు అయ్యాడు. తర్వాత దావీదు రాజు అయ్యిండు. దావీదు ముందర ఎవరు కూడా నిలవలేకపోయారు అన్నమాట. దానికి కారణం ఏంటంటే దావీదు ఉన్న అభిషేకం అంత గొప్పది. ఆ అభిషేకం ఎందుకు వచ్చింది అని అంటే ఎప్పుడైతే దావీదు మీద నూనె పోసిరో అప్పుడు ఆయన మీద దేవుని ఒక శక్తి రావటం మొదలైంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ మనం కొత్త నిబంధనలో చూస్తే మార్కు సువార్త నేను చెప్పిన 6వ అధ్యాయం అదంతా మొదట్లోకెళ్ళి మీరు చదువుకుంటూ వస్తే యేసు ప్రభు తన 12 మంది శిష్యులను పిలిచి ఏం చేస్తాడు అని అంటే దురాత్మల మీకు అధికారం ఇస్తున్నాను, ఎలా సేవ చేయాలి, ఎక్కడ పోవాలని ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కూడా సేమ్ ఇదే ఉంటుంది అన్నమాట. అక్కడ మొత్తం చెప్పాడు అన్నమాట ఎట్లా చేయాలి సేవ అని. అప్పుడు వాళ్ళందరినీ పంపించినప్పుడు 6 నెలలు వాళ్ళు తెలిసిన ప్రాంతాలకు వెళ్ళి దయ్యాన్ని వెళ్ళగొడతారు, నూనె రాసి ప్రార్థన చేసి వచ్చారు. హల్లెలూయా. బైబిల్లో ఉన్న సాంప్రదాయం అన్నమాట నూనె రాసి ప్రార్థన చేయటం. సేమ్ దాని గురించే యాకోబు భక్తుడు కూడా అంటాడు, మీలో ఎవరైనా రోగిగా ఉంటే అతడు సంఘ పెద్దలను పిలిపించి ప్రార్థన చేసి నూనె రాయండి, విశ్వాసహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు నేను మీకు ఈ నూనె ఇస్తాను, ఆ నూనె ప్రేయర్ చేస్తాను, తర్వాత ఆ నూనె మీరు రాసుకున్న వేరే వాళ్ళకి ఇచ్చినా అది పనిచేస్తుంది. అది పనిచేసినంత మాత్రాన నూనెలో ఏదో పవర్ ఉందని కాదు. హల్లెలూయా. మనం ఏది విశ్వాసం పెడతామో అక్కడ అది పని జరుగుతుంది అన్నమాట. ఒకవేళ నూనెలోనే అంత పవర్ ఉంటే దేవుని పవర్ తగ్గిపోతుంది. అల్టిమేట్ పవర్ దేవునిలో ఉంది. నూనె అనేది మీడియం అన్నమాట. ఆయిల్ అనేది మీడియం ప్లాట్ఫామ్ అన్నమాట. హల్లెలూయా. ఈ విషయం నాకు తెలిసినప్పటి నుంచి నేను ఎక్కడ వెళ్ళినా కానీ ఒలివ నూనె కొనుక్కొని ఆ ఒలివ నూనె తీసుకొని ప్రేయర్ చేస్తూ ఉంటాను. చాలామందికి తెలియదు ఒలివ నూనెతో ఎందుకు ప్రార్థన చేస్తాడు అని. ఇంకా కొన్ని సంఘాల్లో నూనెతో ప్రేయర్ చేయాలంటే వాళ్ళు డబ్బులు అడుగుతారు.
ఇంకా కొన్ని సంఘాల్లో ఏమంటారంటే మా చర్చ్ నూనె వాడితేనే మీకు అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకారాలు జరుగుతాయి, అగో మా నూనె వాడితే అట్లయింది ఇట్లయింది అంటారు. అది బిజినెస్ అన్నమాట. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుడిచ్చిన వరాల్ని, దేవుడిచ్చిన పవర్ని బిజినెస్గా వాడద్దు. దేవుడు కూడా జీవితం మొత్తం బిజినెస్ చేసేస్తాడు. దేవుడు బిజినెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఏముండదు అనమాట లాస్ట్కి. చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసుప్రభు వారు మందిరంలో చాలామందిని వెళ్ళగొట్టాడు. ఎందుకు వెళ్ళగొట్టారు అంటే అక్కడంతా కూడా బిజినెస్ నడుస్తుంది. చెప్తాడు అక్కడ ఏమంటాడంటే, నా మందిరం సమస్త జనాలకు ప్రార్థనా మందిరం అనబడుతుంది, కానీ దాన్ని మీరు దొంగల గుహగా చేసిర్రు అన్నాడు. అంటే ఎక్కడైతే బిజినెస్ ఉంటుందో అది మందిరం కాదు, అది దొంగల గుహ అన్నమాట. దైవజనుడు అనేవారు దేవుడు ఆయనకు ఫ్రీగా ఇచ్చాడు, ఆయన ఫ్రీగా పంచాలంతే. ప్రతిదానికి రేటు పెట్టడం వల్ల ఏమవుతుందంటే అది దేవుని దృష్టిలో దొంగల గుహ అవుతుంది అన్నమాట. పరిచర్య పెరుగుతుందేమో కానీ దేవునికి నచ్చిన పరిచర్య కాదు అది. హల్లెలూయా. పరలోకానికి పోయిన తర్వాత ప్రభువా నేను ఇంతమంది ఆత్మల్ని సంపాదించిన, ఇంత చేసిన అంటే ఎవడు చేయమన్నాడు అంటాడు దేవుడు. ఎందుకంటే కొంతమందికి అన్నాడు, భూమి మీదనే అన్నాడు సేవకులకి. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, దేవునికి మనం తక్కువ చేయొద్దు. ఇప్పుడు మీకు ఈ నూనె ఎందుకు ఇస్తున్నా అంటే అందులో పవర్ ఉంటుంది, మీకు కూడా తెలుస్తుంది అనమాట. మీరు కూడా స్వస్థపరచచ్చు, రోగులను బాగు చేయొచ్చు, సైతాన్ బంధకాల నుంచి విడుదలవుతుంది అనమాట. హల్లెలూయా. దురాత్మలు, చీకటి శక్తులు కాలిపోతున్నా అంటారు, కేకలేస్తాయి, భయపడిపోతారు, మంత్రాలు ఉంటే తెగిపోతాయి, విరిగిపోతాయి, రోగం ఉంటే వెంటనే స్వస్థత వస్తుంది. దీని అంతటి కారణం వెనకాల ప్రేయర్కి కారణం విశ్వాసం. హల్లెలూయా. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ దగ్గర ఉన్న నూనె బాటిల్స్ ఓపెన్ చేసి దాని మీద మీ వేలు పెట్టండి, ఫింగర్. నేను ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు మీరు విశ్వసించండి, తర్వాత అది ప్రేయర్ ఆయిల్ అవుతుంది. ఆ ప్రేయర్ ఆయిల్ని మీరు వాడచ్చు, వేరే వాళ్ళకు కూడా పెట్టచ్చు. వాడండి, వేరే వాళ్ళకి పెట్టండి. అది అయిపోతున్నప్పుడు వేరే బాటిల్ కొనుక్కొని దాంట్లో ఉన్న ఆయిల్ కొంచెం దీంట్లో వేసి మళ్ళీ దాన్ని ప్రేయర్ చేస్తే అది మళ్ళీ ప్రేయర్ ఆయిల్ అయిపోతుంది. లేదు అని అంటే నువ్వు ఆయిల్ కొనుక్కొని నువ్వు చేయబెట్టి ప్రేయర్ చేసిన ప్రేయర్ ఆయిల్ అవుతుంది. పలానా దైవజనుడే చేస్తే అవుతుంది అనేది అది ఫేక్ అన్నమాట. దేవుడు అందరికీ సమానుడు, బైబుల్ అందరికీ సమానం. ఏలియా మన వంటి మనుషుడే, కానీ అతను ఏకాగ్రతగా ఎడతెగక ప్రార్థన చేయటం వల్ల 3.5 సంవత్సరం వర్షం కురవాలి అని బైబిల్లో రాయబడ్డది. నేను ఈ నూనె ద్వారా చాలామందిని విడుదల చేసినాను. ఇప్పుడు నా పరిచర్యలో కొంతమంది నాలాగానే వాడబడుతున్నారు. వాళ్ళు దయ్యాలను వెళ్ళగొడుతున్నారు, రోగులను స్వస్థపరుస్తున్నారు. వాళ్ళకి బైబిల్ పరిజ్ఞానం అంత లేదు, అంత ప్రేయర్లో కూడా ఉండరు వాళ్ళు. కానీ నేను వాడబడుతున్న లెవెల్లో వాళ్ళు రావడానికి కారణం ఏంటి అని అంటే నేను ఎప్పుడైతే నూనె రాసి వాళ్ళని నూనె తల మీద వేసి అభిషేకం చేసి ప్రార్థన చేస్తానో నాలో ఉన్న అభిషేకం వారి లోపల వెళ్తుంది. వాళ్ళు నాలాగానే ప్రార్థన చేస్తారు, నాలాగానే వాక్యం చెప్తారు, నాలాగానే విశ్వాసంలో ఉంటారు, కానీ వాళ్ళకంత వాక్య పరిజ్ఞానం ఉండదు. అంటే ఆ నూనె రాసినప్పుడు ఏమవుతుంది అంటే అభిషేకం అనేది ఫ్లో అవుతుంది అన్నమాట, రిలీజ్ అవుతుంది. హల్లెలూయా. అందుకే సైతాన్ ఇలాంటి విషయాలు సంఘానికి తెలియకుండా మౌనపరిచిండు అన్నమాట. ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్న ప్రత్యక్షతలు. హల్లెలూయా. దాన్ని కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి తెలియదు. మనం నూనె తీసుకొని ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఏదో ఒకటి జరుగుతుంది. మా దగ్గర ఒక పేషెంట్ వచ్చిండు,
ఒళ్ళంతా నొప్పులు ఉండే, మొత్తం నూనె రాసేసినాం. నొప్పులు తగ్గిపోయినా పొద్దున్న లేచేవారు మంచిగా అయిపోయాడు. ఫుల్ నిద్ర వచ్చింది అన్నాడు. ఇంజక్షన్ల వల్ల కూడా తగ్గలేవు అవి నొప్పులు. ప్రేయర్ ఆయిల్తో తగ్గిపోయింది. మూగ దెబ్బలు తాకినాయి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. ఆ నూనెలో ఏముండదు కదా బ్రదర్ అంటే కరెక్ట్, ఏముండదు. విశ్వాసంలో ఏదైనా ఉంటుంది. ఇప్పుడు బియ్యం ఉడకబెడితే ఉడుకుతలేదు, నీళ్ళల్లో బియ్యం పెట్టి మీరు మీ ఇంటి మీద పెట్టి కొద్దిసేపు ప్రేయర్ చేయండి. ఆ ఎండ వేడికి ఆ బియ్యం ఉడికిపోతుంది. విశ్వాసం. కాబట్టి మనం ఎట్లా దేవుని మీద విశ్వాసం పెడతామో అట్లా అవుతుంది. మీ జీవితంలో మీకు చాలామంది పేషెంట్లు కనబడతారు. వారందరూ కూడా మీరు ఈ నూనె ఇచ్చి ప్రేయర్ చేయండి. తర్వాత ఒక నూనె బాటలు తీసుకురామ్మా, నేను ప్రార్థన చేస్తా అని చెప్పండి. ప్రభా, ఈ నూనెని యేసు రక్తంగా మార్చండి, నీ రక్తంలో ఉన్న శక్తి దీంట్లో పెట్టండి అని అనండి. ఈ నూనె ద్వారా వీళ్ళు రక్షణలోనికి వచ్చేటట్టు సాయం చేయకు అని అడగండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి అనండి. అంతే, విశ్వాసంతో ఇచ్చేసేయండి. అంతే, ఆ నూనె పనిచేస్తుంది. తలకు పెట్టుకోండి, అన్నంలో కూరలు వేయండి, మంచిగా అయిపోతుంది. అక్కడ ఏ సమస్య ఉండదు, మనకు అనవసరం. మనం ప్రార్థన చేసినాం, ఇచ్చినాం, అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే నువ్వు నిజమైన దేవుని నమ్ముతున్నావు అన్నమాట. అవుతుందో కాదో, నేను ఎన్నో పాపాలు చేసినా కదా, నా వల్ల ఏమవుతుంది, అవ్వకపోతే నన్ను హేళన చేస్తారేమో, అట్లా అనుకుంటే అది అవ్వదు. అవ్వకపోతే ఒక్కసారి అవ్వదు, రెండోసారి అవ్వదు, మూడోసారి ఎట్లయినా అవ్వాల్సింది. అవ్వకపోయినా మనల్ని హేళన చేసేటోడు ఎవడుంటాడు? హల్లెలూయా. కొంతమంది అద్భుతాలు జరుగుతూ కూడా చెప్పారు. కొంతమంది ఏమో జరగంగానే మీరు చేసిరు బాగైందని అంటారు. కొంతమంది ఆ నూనె పెట్టుకున్నప్పుడు స్టార్టింగ్లో వాళ్ళకి అర్థం కాదు, అది తర్వాత కార్యం జరిగిస్తుంది అన్నమాట. హల్లెలూయా. అంటే మనం ప్రేయర్ చేసింది ఎప్పుడు కూడా ఏది కూడా లాస్ అవ్వదు. కొన్ని ఏమో మనకు అర్థం కావు. ఏం బ్రదర్, ఆ నూనె రాసి ప్రార్థన చేస్తున్నా అసలు నొప్పే తగ్గుతలేదు అని అనిపిస్తుంది. కానీ అది ఎక్కడ పుండు ఉంటుందో అక్కడ పోయి పని చేస్తుంది. అక్కడ ఏదో ఒకటి జరుగుతుంది. స్టార్టింగ్లో దాని ఎఫెక్ట్ కనబడదు. చాలా ప్రాముఖ్యమైన విషయం. పిల్లలు ఉంటారు, అన్నం తినరు, వాళ్ళ కడుపుకి ఈ ప్రేయర్ ఆయిల్ రాయండి విశ్వాసంతో, మిమ్మల్ని కూడా తినేస్తారు వాళ్ళు. పిల్లలకు జ్వరం వచ్చింది, నూనె రాయండి, జ్వరం తగ్గిపోతుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరు వాడి చూడండి, మీకు తెలుస్తుంది. ఇప్పుడు మన కాన్ఫరెన్స్లోనే కొంతమంది సాక్ష్యాలు ఉన్నారు, నూనె రాస్తే ఏమైందో. చివరిలో చెప్పిస్తాను, ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది. అంటే బైబిల్లో మొత్తం కూడా విశ్వాసం మీదనే పోయింది బండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. విశ్వాసంతోనే మన పితరులందరూ రాజ్యాలను జయించినారు. విశ్వాసంతో మోషే ఏం చేసిందంటే దేవుని ప్రజలతో ఉండుట మహాభాగ్యము అని ఐగుప్తు రాజరికాన్ని వదులుకొని వచ్చింది ఆయన. విశ్వాసంతో నోవాహు ఓడగట్టాడు, నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. విశ్వాసంతోనే హానోకు పరలోక రాజ్యానికి వెళ్ళాడు. విశ్వాసంతోనే దావీదు దేవుని సన్నిధిలో గొప్పవాడుగా ఉన్నాడు. బికాస్ ఆఫ్ విశ్వాసం. నీకు ఎంత విశ్వాసం ఉంటుందో అంత పని జరుగుతుంది. విశ్వాసం లేకుండా దేవుడు పని చేయడు. చాలామంది ప్రేయర్ చేసినప్పుడు దానికి మీనింగ్
ఆన్సర్ రాకపోయేసరికి ఒకటేసారి డల్ అయిపోతారు. దేవుడు చేయలేడు అయ్యో అని అంటారు, చాలా ఫీల్ అవుతాడు. మన పిల్లలే ఫీజు కట్టమని మనకు అడిగిర్రు, ఆ రోజు మనం కట్టలే. ఏంది మనం ఫీజు కూడా కట్టలేవా నువ్వు అంటే ఎట్లుంటుంది? ఒక బిర్యానీ తినిపిమని అన్నారు, ఆ రోజు మనం తినిపించలేదు. పరిస్థితి బాగాలేదో, లేకపోతే ఈరోజు మంచిగా లేదు, బిర్యానీ షాప్స్ మంచిగా లేవు, దూరం నుంచి ఏమో అనుకుని ఉండొచ్చు. వాళ్ళు ఏమంటారు తెలియదు కదా మన గురించి. ఏంది మమ్మీ నాకు ఒక బిర్యానీ కూడా తినిపించలేవు, నువ్వేం మనిషి అంటే ఎట్లుంటుంది? చాలా ఫీల్ అవుతాం మనం. అట్లనే మనం ప్రేయర్ చేసినప్పుడు దానికి ఆన్సర్ రానప్పుడు అరే అసలు ఏంది దేవుడు కూడా లేడు, ఇంత ప్రేయర్ చేస్తే కూడా దేవుడు వింటలేడు అని మనం అనకూడదు. చాలా హట్ అవుతాడు దేవుడు. హట్ అయినప్పుడు ఏమవుతాడో ఆయన ఆత్మ వెళ్ళిపోతుంది. ఆత్మ వెళ్ళిపోతూ సైలెంట్ అయిపోతాడు ఆయన. చాలా సెన్సిటివ్. ప్రభు ఆత్మ చాలా సెన్సిటివ్ అనమాట. చాలా హంబుల్గా ఉంటాడు ఆయన, చాలా జెంటిల్గా ఉంటాడు. మనం ఎంత డీప్గా పోతే ఆయన అంత డీప్గా వస్తాడు. కట్ అయినాక మొత్తం కట్ అవుతాడు ఆయన. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఈ నూనెని మీరు వాడండి, దేవుడు కార్యాలు చేస్తాయి. ఇంకా నూనె గురించి చాలా ఉన్నాయి, ఇవి సరిపోతాయి. రైట్. ఇప్పుడు నేను నూనె రాసి నా నూనెతో ప్రేయర్ చేపించుకుంటే మీకు ఏదైనా అద్భుతం జరిగితే మీ సాక్ష్యం పంచుకోండి. నేను నూనె కోసం ప్రేయర్ చేసి మీకు ఆ నూనె ఇచ్చినప్పుడు మీలో ఏదైనా జరిగితే మీ సాక్ష్యం పంచుకోండి. రాత్రి శాంసన్ నేను నిద్రపోలేదు, తెల్లవారులు ఏడుస్తా 1 గంట దాకా ఏడుస్తానే ఉన్నా. ఏడ్చి ప్రార్థన చేసిన, నాకు నీకు జవాబిస్తాను రేపు, నువ్వు కన్నీళ్ళు కార్చినావు, నీ కన్నీళ్ళకి నేను నీకు కార్యం చేస్తా అన్నట్టుగా నాకు కొంచెం సెల్లో ఆయన మాట్లాడుతూ ఉంటాడు కదా యూట్యూబ్ లో, అట్లా చెప్పిండు. ఈరోజు వెళ్ళాను, అసలు సార్ మాట్లాడు అనుకున్నా నేను, అలాంటిది ఈరోజు చాలా మాట్లాడిండు. మేడంలకు ఫోన్ చేసిండు, పెద్ద సారే సిఏ సారు, మేడంకి ఫోన్ చేసిండు, మీరు ఇప్పుడు వచ్చినా కానీ నేను మనసులో పంపిస్తానమ్మా కట్ చేపిస్తానికి, మీరు రండి మేడం అని ఫోన్ చేశాడు శాంసన్. ఈ రోజు అసలు ఎంత బాగా, రోజు అసలు ఆయన కోప్పడి పంపించేటోడు, ఈ రోజు అంత బాగా మాట్లాడిండు శాంసన్. నాకు ఆ వాక్యం ఎలా చెప్పిండో ప్రభు, సేమ్ అలాగనే ఈ రోజు నాకు జరిగింది శాంసన్. చాలా సంతోషం అనిపించింది నాకు. మనకి విపరీతంగా మాట్లాడిని ఎస్ఐని కూడా పిలిచి నువ్వు ఇంత మోసం చేస్తావా ఆడపిల్లలని అని చెప్పి ఆయన్ని కూడా తిట్టేసి అసలు ఆ పేపర్ లాగేసుకున్నాడు. పేపర్ లాక్కొని నువ్వు వీళ్ళ ఆడపిల్లల్ని బెదిరిస్తావా అని చెప్పి ఆ పేపర్ లాక్కొని మళ్ళీ వేరే సార్కి ఒప్పచెప్పాడు ఈ కేసు ఫైల్ చేయమని. ఈ కేసు ఫైల్ చేయొద్దు సార్, మీరు అక్కడికి వెళ్ళొద్దు సార్, వాళ్ళకి హైకోర్టు నుంచి పేపర్లు ఉన్నాయి, అది ఇది అని వాడు శుద్ధి చెప్పాడు. చెప్పినా గానీ పెద్ద సార్ ఒప్పుకోకుండా ఆయన్నే బెదిరించాడు. ఎస్ఐని బెదిరించేసి ఆ కేసు అనేది ఏరే సార్కి ఒప్పచెప్పిండు శాంసన్. చాలా కార్యం చేసిండు దేవుడు. ఈ వాక్యం దేవుడు దీవించును గాక, పరలోక రాజ్యం చేరాలా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరి నూనె గురించి గొప్పగా మరి వాక్యము దేవుడు మరి దైవజనులో నుండి మాట్లాడినాడు. నూనె విషయంలో అయితే నాకైతే ఎక్కువ అయితే ఇప్పుడు సాంసన్ చెప్పినట్టు నూనె వల్ల అయితే నేను చాలా స్వస్థత పొందిన, చాలా అంటే చాలా స్వస్థత పొందిన. ఒకప్పుడు అంటే దేవుడు ఎరగను, కానీ అది నా పరిస్థితి ఏందో అది నాకే తెలుసు. ఏంటంటే అప్పుడు నేను ఫస్ట్ మరి వాళ్ళ అమ్మగారు సాంసన్ ఇంటికి వచ్చినప్పుడు అయితే చాలా భయంకరంగా, చాలా అసలు నిద్ర పట్టేది కాదు, కాళ్ళు పిండేసేది, చాలా ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేశాను. ఎంత అంటే అది అసలు మానమ్మ దగ్గర అయితే మొత్తం మంట, కారం పొడి కొడితే ఎలా ఉండేది అలా మంట కొన్ని సంవత్సరాలు నేను గడిపిన. కానీ ఏమంట ఒక దైవజనుడు నా ఇంట్లో అడుగు పెట్టారు. 3 రోజులు నా ఇంట్లో మీటింగ్ పెట్టారు.
అసలు నేను చెప్తున్నాను కదా, ఆ నూనె వల్ల అయితే ఆ ప్రార్థన చేసిన నూనెల శక్తి కానీ ఆయన నామములో ఆయన ప్రార్థనల శక్తి ఉన్నది. ఆ నూనె యేసు నామములో మనం యేసు రక్తం అని పెట్టుకున్నప్పుడు కంపల్సరీ నా జీవితంలో జరిగింది నేను చెప్తున్నాను. ఆ నూనె వల్ల అయితే నా జీవితంలో గొప్ప కార్యాలు, నన్ను దేవుడు ముట్టి ఆయన నన్ను స్వస్థపరిచి నన్ను బాగా చేసినాడు. ఎందుకంటే నిమిషం నిలబడేదాన్ని కాను, కాలు బట్టలు ఇట్లా పిండితే అట్లా పిండేసి నరాలు మొత్తం చచ్చిపోతానేమో అనుకునేదాన్ని నేనైతే. అంత భయంకరంగా ఉండేదాన్ని నేనైతే. అసలు మానం దగ్గర అయితే కారం పొడి కొట్టి ఎలా ఉండేది, నిద్ర పట్టేది కాదు నైట్ లో. అబ్బో అసలు అది ఇప్పుడు నేను తలుసుకుంటా, అదే నిజంగా దేవుడు ఉన్నాడు నన్ను స్వస్థపరిచాడని. అసలు చాలా నేను ఆశ్చర్యపడినా. ఎన్నో మంత్రాలు, ఎన్నో నిమ్మకాయలు అన్ని తీసుకెళ్లి ఎన్నో దగ్గరికి వెళ్ళాను, కానీ ఎక్కడ నాకు స్వస్థత. అసలు దేవుడు ఉన్నాడా లేడా అనుకునేదాన్ని అప్పుడైతే. నేను అసలు ఉన్నాడా దేవుడు లేడా అనుకునేదాన్ని. కానీ నా పరిస్థితి, నా బాధ, నా వేదన దేవుడు చూసినాడు, నా దగ్గరికి వచ్చినాడు. ఆ నూనె పెట్టుకున్నప్పుడు ప్రతి రోజు అయ్యగారు సాంసన్ దగ్గర ప్రతి రోజు నేను ప్రార్థన సండే ప్రార్థన కొబ్బరిని తీసుకెళ్లి ప్రార్థన చేయించుకునేదాన్ని. ప్రతి రోజు నైట్ అంతా నూనె యేసు రక్తం అని పెట్టుకుంటా నాకు ఎట్లా ప్రార్థన వస్తే అట్లా నన్ను స్వస్థపరిచేసాయా, నన్ను పాపాలు క్షమించు ప్రభా అని ఎక్కడ అమ్మగారిని అడిగేదాన్ని అనమాట. అమ్మ సంవత్సరంలో మమ్మీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు శిష్యుడు అంటే, ఎక్కడైనా పెట్టుకోవచ్చు యేసు రక్తము, ఏం కాదు, దేవుడు నేను స్వస్థ పొందుతాడు, ఏం కాదు, నీకు బాగా అయిపోతుంది నీకు అని చెప్పేది అన్నమాట. అయితే మొత్తం ఒళ్ళంతా రాసుకునేది అన్నమాట. ఒళ్ళంతా రాసుకొని నైట్ లో పెట్టుకునేదాన్ని. ఇంకా కాళ్ళకు చేతులకు మొత్తము యేసు రక్తం 1 సంవత్సరం కంటిన్యూ పెట్టా. నేనైతే కంటిన్యూ పెట్టా. ఇది లేదు ఒక డాక్టర్ దగ్గర హాస్పిటల్కి వెళ్ళలేదు, కంటిన్యూ పెట్టాను నేను. మరి ఆ ప్రార్థన వల్ల యేసు రక్తం వల్ల మరి నాకు దేవుడైతే ఆ నూనె రక్తం వల్ల నాకైతే స్వస్థత కలిగింది. ఇప్పటికైనా సరే కొన్ని రోజులు మొత్తం దేవుడు మొత్తం తీసివేశాడు నాకైతే. ఇప్పుడు అసలు ఏ ప్రాబ్లం కానీ, వేడి కానీ, ఏది కానీ అస్సలు ఏమీ లేదు నాకు. ఒక దేవుడు మాట్లాడినాడు ఎట్లా అంటే, నీ రోగం నేను తీసివేస్తున్నా, నీకు మళ్ళీ ఇంకొకసారి నీకు రోగం నేను రానివ్వను, నీకు ఎంత ప్రాబ్లం నేను రానివ్వనుకో దేవుడు చెప్పినాడు. నా అన్ని దేవుడు మొత్తం తీసివేశాడు. ఇప్పటికైతే ఏ ప్రాబ్లం లేదు. ఆ రక్తం వల్ల అయితే నేను ఎవరికన్నా ఇంటికి వెళ్ళా యేసు రక్తం పెట్టుకోండి సిస్టర్, ప్రార్థన చేసిన నూనె పెట్టుకోండి, మీకు స్వస్థత కలుగుతుంది, మీరు మంచిగా అయిపోతారు. నా జీవితంలో జరిగింది మీకు చెప్తున్నా నేను. అందుకే నేను నా సాక్ష్యం పంచుకొని వాళ్ళకి చెప్తాను అన్నమాట. నా జీవితంలో ఇలా జరిగింది, ఇట్లా జరిగింది, దేవుడు నన్ను ఇలా స్వస్థపరిచి, ఈ రక్తం వల్ల కొబ్బరిల శక్తి కానీ దేవుని రక్తం వల్ల శక్తి ఉన్నది, ఆ ప్రార్థనల శక్తి ఉన్నది. ఈ నూనె యేసు రక్తం అని మీరు పెట్టుకోండి తగ్గిపోతుంది. అనుకో నేను అందరికి నేను చెప్పేది ప్రతి ఒక్కరికి ఇదే మాట చెప్తాను అన్నమాట. దేవుడు నా జీవితంలో ఇప్పటికైనా సరే కాళ్ళు, ఇప్పటికీ అసలు కాళ్ళు కానీ ఇప్పుడు నైట్ లో పండుకుంటే నరాలు ఇట్లా పట్టేసి ఇట్లా అసలు నేను చచ్చిపోతుంది రా బాబు అనుకునేదాన్ని. ఇప్పుడు మొత్తం అసలు కాళ్ళు నొప్పి కానీ అన్నారు. ఇప్పుడు కాళ్ళు నైట్ లో ఒక్కొక్కసారి అయితే పట్టేసి అసలు చచ్చిపోతుంది రా బాబు అనుకునేదాన్ని. అట్లా పిండేసేది రా బాబు. నాకు అది తలుసుకుంటే ఎప్పుడైనా నాకు భయం అవుతా ఉంటది. అసలు అలాంటి రోగము, అలాంటి బాధ, అలాంటి వేదన నాకెవ్వరు లేరు. అమ్మ నాన్న చిన్నప్పుడే చచ్చిపోయారు. అసలు నా బాధ ఏంటి, అసలు దేవుడు ఉన్నాడా లేదా నేర్చుకునేదాన్ని అన్నమాట. నిద్ర కొన్ని సంవత్సరాలు, కొన్ని ఏళ్ళు నిద్ర లేకుండా నేను గడిపినాను అన్నమాట. చాలా ప్రాబ్లం క్రియేట్ చేసిన. ఇప్పటికీ నాకు అసలు ఏ ప్రాబ్లం లేదు. ఎంతసేపు అయినా నిలబడతా, ఎంతసేపు అయినా చేస్తాను, ఎంతసేపు అయినా దమ్ము ఆయాసం చాలా ఉండేది. ఆ కాళ్ళు నొప్పి నిమిషం నిలబడలేకపోయేదాన్ని. ఆ రక్తం వల్ల, యేసు రక్తం వల్ల అయితే నేను పూర్తిగా స్వస్థత కలిగిన. ఎందుకంటే ఆ రక్తంలో శక్తి ఉన్నది, ఆయన నామంలోనే శక్తి, ఆయన ప్రార్థననే శక్తి ఉన్నది. ఆ నూనె చాలా అసలు ఏ గోలికో పనికిరాదు అనక, అసలు ఏ గోళీ పనికిరాదు, ఏ డాక్టర్ పనికిరారు. ఆ రక్తం, ఆ యేసు రక్తం వల్ల ఏ డాక్టర్ పనికిరాదు. మనం ప్రార్థన చేసి యేసు రక్తం మనం పెట్టుకున్నప్పుడు కంపల్సరీ స్వస్థత కలుగుతుంది. ఎందుకంటే నా జీవితంలో జరిగినాయి. ఇప్పటికీ నేను నొప్పి వచ్చిన యేసు రక్తమే పెట్టుకుంటా, తల నొప్పి వచ్చిన యేసు రక్తమే పెట్టుకుంటా. జండుబాబు దగ్గరికి అస్సలు వెళ్ళను, అస్సలు వెళ్ళ. ఇప్పటికైనా దేని విశ్వాసం పెట్టి పెట్టేస్తాను. తగ్గిపోవాలి అది, ఇంకా అంతే, తగ్గిపోతుంది. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చినాడు, తగ్గిపోతుంది. నీకు ఏది రాని అని చెప్పేశాడు దేవుడు. అట్లా నేను అట్లా పెట్టుకుంటాను. ఆయన ఆ వాక్యంలో మరి దేవుడు మాట్లాడినాడు. ఈ రక్తం అయితే నేను ఎప్పటికీ ప్రతి ఒక్కరి దగ్గరికి నేనే చెప్తాను. రజనీ సిస్టర్ ఆమెకు ఒక నరాలు వీక్నెస్, ఇది పెట్టుకోండి సిస్టర్, మీకేం కాదు, ప్రతి రోజు పెట్టుకోండి, తగ్గిపోతే నా మాట వినండి అంట చెప్తా. ప్రతి ఒక్కరికి చెప్తాను నేను ఇదే మాట. నా సాక్ష్యమే బయట పంచుకుంటా ఉంటా నేను.
అట్లా దేవుడు నన్ను ఇట్లా ముట్టి నన్ను స్వస్థపరచు, నీకు కూడా జరుగుతుంది విశ్వాసంతో పెట్టుకున్నప్పుడు కంపల్సరీ దేవుడు సహాయం చేస్తాడని ఈ చిన్న మాటలో దేవుడు ఇచ్చింది. అమ్మే అందరికి దైవజనుల ద్వారా ఆయన అభిషేకించి ప్రార్థన చేసినప్పుడు మరి నేను చాలా బలపడ్డాను. మరి అన్ని చెప్పిన ఉపదేశాలు కావచ్చు, అన్ని నడిపింపు కావచ్చు, ఇవన్నీ కూడా మేము పొందుకున్నాం. దైవజనుల్లో ఉన్న ఫలాన్ని మనం పొందుకుంటామని దైవజనుడు చెప్పారు. అదే రీతిగా మరి దైవజనులు ఏ విధంగా సేవాభారంతో ఉన్నారు, మరి అట్టి భారం దేవుడు మాకు కూడా కలుగ చేశారు. మరి మేము కూడా ఇతనికి ప్రార్థన చేస్తున్నామంటే ఇదంతా కూడా అన్నీ నడిపింపే. అన్నీ చెప్పిన సాక్ష్యాలు, అత్త సాక్ష్యాలు, గ్రంథాల గురించి ఇవన్నీ కూడా వివరించుకుంటూ వచ్చేవారు. అన్నయ్య చాలా బాధపడుతుందని సేవ మరి ఇంత టైం వెచ్చిస్తూ దేవుళ్ళ వాక్యాలన్నీ బోధిస్తూ మనకి నేర్పిస్తున్నారంటే మనం అందరము కూడా విశ్వాసంలో బలపడాలని అన్నీ టైము కొడుకు ఆయన ఆ సమయాన్ని ఇచ్చారు. కాబట్టి ఈ విధంగా మనం బలపరచబడుతున్నాము, స్థిరపరచబడుతున్నాము, అటు విశ్వాసంలో కూడా నడవగలుగుతున్నాం అంటే దేవుని ఉచితమైన కృప ఇదంతా కూడా. మరి అనే ద్వారానే మరి ఇతరులకి నేను ప్రార్థన చేయగలుగుతున్నాను, నాకు నేను ప్రార్థన చేసుకుని ఈ సమస్య నుంచే విడుదల పొందగలుగుతున్నాను. ఇదంతా కూడా మరి అన్నీ వచ్చాకనే జరిగింది. అదే విధంగా మరి చిన్న సాక్ష్యం కూడా నేను చెప్తాను. మా తల్లి గారికి స్ట్రోక్ వచ్చింది, గట్టిగా చాలా స్పీడ్ గా వచ్చిందని డాక్టర్ గారు చెప్పారు. మరి చాలా క్రిటికల్ సిచ్యువేషన్, మరి ఓపెన్ సర్జరీ అన్నారు. అక్కడ ఏమాత్రం కూడా మా అమ్మ ఏమి సహకరించట్లేదు, కనీసం టెస్ట్ లో కూడా సహకరించట్లేదు. అన్నీ చూస్తే ఎలా మడపలా అయిపోయాడు. అక్కడ ఏడ్చేట ఇంకెలా మడితే మా చేతుల్లో మా అన్నయ్య లేడు, మా అమ్మ వినట్లేదు. అసలు ఏం చేయాలో తెలుస్తుంది కదా, హాస్పిటల్కి తీసుకెళ్ళాం, రాజమండ్రి హాస్పిటల్కి. ఆ 3 రోజులు కూడా అన్నీ సరిగ్గా తినేవాడు కాదు, ఓన్లీ ప్రేయర్. నేను కూడా ఇంకా అలా భాషలో మాట్లాడుతానే ప్రార్థన చేసేదాన్ని. కానీ అన్నయ్య చెప్పిన అపసాక్షుల లెక్కలో మరి ప్రార్థన విజయాలని ఇవి చాలా చాలా అన్నయ్య బోధించుకుంటా వచ్చారు. అవన్నీ కూడా నా తలంపులో మెదులుతూనే ఉంటాయి. అక్కడ ఎందుకు భయపడాలి, ఎంతోమంది దేవుడు నిలబెట్టాడు కదా, ఖచ్చితంగా నిలబెడతాడు, ఖచ్చితంగా ఆ సిచ్యువేషన్ నుంచి విడిపిస్తాడని గొప్ప విశ్వాసం ఒకటి అన్నయ్య చెప్పిన ఉపదేశాలను బట్టి నేను పొందుకున్నాను. ఆ విశ్వాసం బట్టి అమ్మ నిమిత్తం మేము ప్రార్థన చేశాము. మరి అక్కడ డాక్టర్ ఓపెన్ సర్జరీ అన్నా అన్నయ్యకు ఒకే మాట చెప్పాను, నేను ఇంకా 10 days టైం ఇచ్చారు కదా అన్నయ్య, మెడిసిన్ ఇచ్చి పంపారు కదా, ఈ 10 days లో దేవుడు ఏదో విధంగా తారుమారు చేస్తారు, ఖచ్చితంగా నమ్మకం అయితే నాకు ఉంది, నువ్వు కూడా విశ్వసించే ప్రార్థన చేయాలి. మేము కూడా ప్రార్థన చేస్తాం. మరి ఇంకో దైవ సేవకుల ద్వారా దేవుడు మరి ఆర్గానిక్ మెడిసిన్ ఒకటి ఇప్పించడానికి దేవుడు కృప చూపించారు. ఆ మెడిసిన్ ఎటువంటి పవర్ లేదు, ఎందుకంటే చాలా మంది ఆ మెడిసిన్ వాడుతున్నప్పుడు కూడా చాలా బలహీనపరిచే మాట్లాడారు. ఇంకోసారి స్ట్రోక్ వస్తే మీ అమ్మ ఉండదు, చనిపోద్ది, ఇలాగా అలాగా అని చెప్పారు. అయినప్పటికీ జీవం గల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని నాకు ఒక గొప్ప నమ్మకం ఉంది. ఇదంతా కూడా అన్నయ్య మరి చెప్పిన వర్తమానాలు ఇవన్నీ కూడా, అన్నయ్య చెప్పిన ఉపదేశాలు ఇవన్నీ కూడా విని అవన్నీ కూడా తలంచుకుంటూ అలాగే ప్రార్థన చేశాను. మరి ఈ దినాన్ని దేవుడు ఒకటి మరి చాలా చక్కటి రీతిలో, అద్భుతమైన రీతిలో అమ్మనవుతే నిలబెట్టారు. మరి మొన్న మామూలుగా నరాలకి సంబంధించిన టెస్ట్, బాడీకి సంబంధించిన టెస్ట్ ఒకటి అది తీయించుకొని అందులో ఇంకా కొంచెం ఉందమ్మ క్లాట్ చాలా మట్టికి కరిగిపోయింది అని చెప్పారట. ఈ క్లాట్ వల్ల అయితే ఇటువంటి ఆపరేషన్ అయితే పడదు, పర్వాలేదు, కొంచెం నరాలు అయితే బలహీనంగా ఉన్నాయి, మెడిసిన్ వాడితే సరిపోద్దని చెప్పారంట. ఎక్కడ ఓపెన్ సర్జరీ, ఎక్కడ నార్మల్ కండిషన్, ఇదంతా కూడా దేవుడే చేస్తాడు. మన విశ్వాసమును బట్టి మరి దైవ సేవకులు మన నిమిత్తం చేస్తున్న ప్రార్థన బట్టి ఇదంతా కూడా జరుగుతుంది. మరి అందరిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతగానో గొప్ప కృప చూపిన దేవునికి వందనాలు. మరి దేవుని పేరిట వచ్చిన దైవ సేవకులకు కూడా నా పూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్ అందరికి. అన్నయ్య తైలం ద్వారా నేను చాలా కష్టపడ్డాను. నాకు ఒకప్పుడు నాకు ఏంటో తెలిసింది కాదు, ఏంటో తైలం అంటారు ఏంటో అసలు దేవుణ్ణి కూడా నేను పెద్ద ఎరగను. ఆ సమయంలో పెద్దమ్మ గారు వాళ్ళ దేవుణ్ణి నమ్ముకున్నారు. దేవుణ్ణి నమ్ముకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఆ రూమ్ అంతా కూడా దేవుడి ఫోటోలు ఉన్నాయి. నేను దేవుడి ఫోటోలు ఎందుకు పెడతారు, అలాగే స్పష్టంగా దేవుడి ఫోటోలు అలా చూస్తూ ఉండిపోయాను. అది ఏంటి దేవుడి ఫోటోలు ఏముంటుంది, దేవుళ్ళు ఏముంటుంది అలా చూస్తూ ఉండిపోతుంటే అందులో మార్పులు కనిపించాయి. నేను ఒక ఫోటోలో చూస్తుంటే ఏంటో మార్పులు కనిపించేవి. ఏంటి ఇలా కనిపిస్తున్నాయి, నిజంగా దేవుడు ఉన్నాడా ఏంటి అని చెప్పి నాకు అప్పట్లో నాకు చాలా కడుపులో సిరిపోట్ల కింద వచ్చేసి చాలా బాధపడిపోయేదాన్ని. ఇంకేమైనా తింటే మోసస్ అయిపోయి
నమ్మకంతోనే అసలు ఏంటో నాకు తెలిసేది కాదు. మంచిగా తాగేసిన తైలం అలాగే ఒక మాకు 4 రోజులు తగ్గ కడుపులో సిరిపోట్లు అన్నది లేదు, కడుపులో అసలు ఏ బాధలు లేదు. తిన్నది అరుగుతుంది, మంచిగా తేలిగ్గా తిరిగే శక్తి నాకు దేవుడు ఇచ్చాడు. నిజంగా అప్పటి నుంచి ఇంకా నాకు నమ్మకం కలిగింది దేవుడి మీద. తర్వాత కొన్నాళ్ళు నేను దేవుడిని ఎరిగి దేవుడిని తెలుసుకుని అన్ని చేసుకునేటప్పటికీ నాకు చేతుల మీద బాగా ఇంత సూర్యుడికాయలు వచ్చి, ఆ సూర్యుడికాయ ఎవరికైనా చేతులు చూపించాలంటే నాకు చాలా భయం వేసేది. ఎవరైనా నవ్వుతారేమో సూర్యుడికాయలతోటి, ఏంటి ఇంత కాయలు వచ్చేసి నేను ఎంతగానో భయపడ్డాను. కానీ నా మనసులో ఎందుకో నా దేవుడు నాకు ఉన్నాడు కదా, ఒకప్పుడు నాకు తగ్గినాయి కదా సిరిపోట్లు, ఈసారి కూడా ఇలా తగ్గుతాయని నమ్మకంతో నిజంగా ఒక్కొక్క అనేవారు గుర్రం వెంటుకలని అయ్యని అని చెప్పారు. కానీ నేను ఏంటి పట్టించుకోకుండా అలాగే ఆ తైలమే రాసి అలా వాళ్ళ తైలం రాసినప్పటికీ మొత్తం అంతా కూడా అసలు చేతికి ఆమానం లేకుండా మొట్టమొదటి అయిపోయినాయి. అలాగే నాకు ఒక చోట చాలా ఒక లేడీస్ కి ఇబ్బంది ఒక చోట చాలా ఇంత ఏళ్ళ కింద వచ్చేసి చాలా బాధపడ్డాను. నేనంతా ఏంటి నాకెలా వచ్చినాయి, నేను నా పరిస్థితి ఏంటి, జీవితాంతం బాధపడాలా ఈ బాధతోటి ఏంటైనా ఎంతగానో ఏడ్చుకున్నాను. నేను ఏడ్చుకుని మళ్ళీ కింద మంచిదే దేవుడి తైలం రాస్తే ఏ ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పి అలాగే ఆ యొక్క తైలమే అలాగే రాస్తూ ఉన్నాను నేను 1 రోజులు. నిజంగా దేవుడు నా పట్ల తైలం ద్వారా ఎంతగానో గొప్ప కార్యము గొప్ప మేలు చేశాడని నన్ను నాకు. అలాగే నా తల్లికి కూడా అలాగే తైలం రాస్తూ ఉన్నాను, సిలివేస్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తూనే ఉన్నాను నా తల్లికి కూడా. ఇప్పుడు మీరు చేసిన ప్రార్థన తైలం కూడా నా తల్లికి పుణ్యం రాసి కాళ్ళకి రాసి చేతండి అంతా రాస్తానని నేను. అది పొద్దున్న టెస్ట్లకు వెళ్ళినప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదమ్మా, మంచిగా వచ్చిన టెస్ట్ అని చెప్పే సహాయం ప్రార్థనలో పెట్టండి అమ్మ. 2 గంటలు అయితే మిషన్ లో ఉండాలంటే అది ఎటువంటి భయం లేకుండా ఎటువంటి పిరికి లేకుండా 2 గంటలు కూడా అమ్మని దేవుడే పక్క నుండి అమ్మాయి ఆదుకునేలా సహాయం చేస్తారని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి అడుగుచున్నాను అన్నయ్య. అందరూ కూడా మీ యొక్క గ్రూప్ లో ప్రతి బిడ్డ కూడా మా కొరకు నా తల్లి కొరకు కొంచెం ప్రార్థన పెడతారని నేను వేడుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ప్రభు పేరట నడిపించిన దైవ సేవకులకు ఈ సమయంలో ఆన్లైన్ లో బిడ్డలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుని కృపను బట్టి దేవుని దయ వలన మంచి సేవకులు దేవుడు చూపించారు, మంచి సేవకులకి దేవుడు చూపించారు. మనం అందరం కూడా ధన్యులమే. మరి నా విషయంలో మరి ఏ రాత్రి అయినా సరే బాగోలేదు అని ఫోన్ చేస్తే ఆ నిద్రలో కూడా లేచి మరి నా అక్కలు కదా ఎవరి విషయమైనా సరే ఎంత రాత్రి అయినా ఫోన్ లిఫ్ట్ చేసి ప్రార్థన చేసినప్పుడు వెంటనే మరి తగ్గుతుంది. ఇప్పటికే 3 రోజుల క్రితం నాకు గ్యాస్ ప్రాబ్లం వచ్చి చాలా ఇబ్బంది అయిపోయాను. ఇబ్బంది అయిపోయేటప్పటికి రాత్రి 9 ఏ టైంలో ఫోన్ చేశాను. చేసేసరికి అప్పుడు ఫోన్ ఎత్తారు దైవ సేవకులు ఎత్తి, మరి ఏదైనా సమస్య ఉంటేనే ప్రార్థన, ఏదైనా విషయం ఉంటేనే ఫోన్ చేస్తారు అని చెప్పి ఫోన్ ఎత్తి మరి ప్రేర్ చేశారు. దేవుని కృపను బట్టి మరి ఆ యొక్క గ్యాస్ ప్రాబ్లము పోయింది, నీరసం కూడా తగ్గింది. ఇప్పుడు బాగానే ఉన్నాను. అలానే మరి నాకు తెలిసిన వారు ఎవరికైనా బాగోలేదని నేను చెప్పి ఫోన్ చేసినప్పుడు వాళ్ళ నెంబర్ ఇచ్చినప్పుడు వారి కోసం కూడా వారికి డైరెక్ట్ గా ఫోన్ చేసి ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా మరి తగ్గుతుంది. మరి ఏ సమయంలో అయినా సరే ఎవరికి బాగోలేదమ్మా మీ పాస్టర్ గారికి చెప్పంటే ఫోన్ చేసి తమ్మ మీరు రావాలంటే ఈ 1000 కిలోమీటర్లు దూరం మరి వచ్చి ప్రార్థన చేసి మరి వెళ్తూ ఉంటారు. దేవుని యొక్క సేవలో బాధ్యతగా చేస్తూ మన బాధని తన బాధ అన్నట్టుగా ఉండి మరి ప్రార్థనలు చేస్తున్నారు గనుకనే దేవుడు ప్రార్థన విని స్వస్థత పరుస్తున్నారు. మరి నేను ఎప్పుడు
బాగోపోయినా సరే ప్రార్థన కావాలని నేను ఫోన్ చేసరికి ప్రార్థన చేసరికి నాకు తగ్గుతూ ఉంది. తనకున్న దైవ సేవకులకున్న ఆసక్తిని బట్టి దేవుని యొక్క ప్రేమ, దేవుణ్ణి ప్రేమించి తన మాట చొప్పున జీవిస్తున్నారు కనుకనే మరి ఇట్టి రీతిగా ఎంత దూరమైన వస్తూ ఉంటారు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మరి నాకైతే మరి ఇప్పుడు బాగానే ఉంది, నాకు తగ్గింది. మా సిస్టర్ గారు ఉన్నారు, మా సిస్టర్, మరి ఆవిడ కూడా కొద్దిగా బాగోలేదన్నప్పుడు రెండు తమ్ముడు అనేసరికి వచ్చారు. వచ్చి మరి ప్రార్థన చేశారు. మళ్ళా ఎప్పుడు వస్తారు తమ్ముడు అనేసి మా చెల్లి కూడా అడుగుతూ ఉన్నారు. అంటే ప్రార్థన వల్ల ఫలితం కనిపిస్తుంది కనుకనే ఎవరికి నేను చెప్పిన వాళ్ళు మళ్ళా ఎప్పుడు వస్తారు అని అడుగుతూ ఉంటారు, ప్రార్థన చేస్తారని. అంటే ఇక్కడ నేను చెప్పిన విషయం ఏంటంటే దేవుని యొక్క పిలుపుకి తగ్గట్టుగా జీవిస్తున్నారు కనుక దేవుడు తన ప్రార్థన విని స్వస్థతలు జరిగిస్తున్నారు. అందును బట్టి దేవునికి వందనాలు. ఇంకా ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్కి వచ్చిన బిడ్డలు, ఇంకా కొత్త ఆత్మలు రావడానికి, ఈ యొక్క గ్రూప్ ఇంకా అభివృద్ధి అవటానికి మరి ప్రార్థన చేయడానికి ఎంతైనా మనం బద్దులమై ఉన్నాం. దేవుడు ఇంకా ఆస్వాదించును గాక, దైవ సేవకుల కుటుంబాన్ని మరి బలపరచును గాక, ప్రతి అవసరాలు ప్రతి అక్కరాలు తీర్చబడును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్లేడండి. దేవునికి ఎన్నో వందనాలండి. కార్యదర్శకాలను ప్రతి ఒక్క బిడ్డకి వందనాలు చెల్లించుకుంటున్నాను. నాకు చాలా బలహీనతగా ఉన్నప్పుడు సేవకులు ఎంతగానో ప్రేయర్ చేసి, ఎంతగానో చాలాసేపు ప్రేయర్ చేసి ఎంతగానో ప్రార్థన చేశానండి. నాకు ఎంతగానో స్వస్థత కలిగింది. ముఖ్యంగా చెప్పేదంటే నాకు దేవుని తెలిసిన కాడ నుంచి, నా చిన్ననాటి నుంచి తైలం తప్ప మా కుటుంబాలకి అన్నిటికీ తైలమైంది ప్రార్థనలోనే. అది దేవుని రక్తంతో, దేవుని తైలం అంటే ఇంక చెప్పడానికి సాక్ష్యం జీవితాంతం కూడా సరిపోదండి. ముఖ్యంగా చెప్పాలంటే నా చెల్లి విషయంలో దేవుడు ఎంతగానో కార్యం చేశాడు. కాకినాడ వచ్చినప్పుడు శాంసన్ గారు ఎంతో బలహీనతగా నా చెల్లి ఉందండి. అప్పుడు తైలం పెట్టి ఎంతగానో ప్రేయర్ చేసినప్పుడు దేవునికి ఎన్నో వందనాలండి. ఆ బిడ్డ చాలా బలహీన అయిపోయిన సమయంలో దేవుని కృపను పెట్టి ఆ తైలంతో సేవకుల ప్రార్థనతో ఎంతో గొప్ప సాక్షిగా నిలబడిందండి. ఏమిచ్చి కూడా నేను రుణం తీర్చుకోలేను. మా కుటుంబాల పట్ల, మా కోడళ్ళ పట్ల ఇంకెంతగానో ఎన్నో కార్యాలు జరుగుతున్నాయండి. కుటుంబాలకు వచ్చి ఎంతో తైలంతో, ఎంతో అభిషేకంతో మా కుటుంబాలన్నీ ప్రేయర్ చేస్తున్నారండి. ఏమిచ్చి కూడా దేవునికి రుణం తీర్చుకోలేము. ఇలాంటి సేవకులు దొరికినందుకు కోట్ల స్థితులు చెల్లించుకుంటున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడి గురించి ప్రైజ్లాడమ్మా, అందరికీ ప్రైజ్లాడ్. సేవకులకు దేవుడు కృతజ్ఞతలు. మొన్నటి దినాన్ని మా అబ్బాయి కడుపు నొప్పి బాగా వచ్చింది. ఇంతకు ముందు వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్ళాము, తగ్గింది. మళ్ళీ ఏమైందో తెలియదు. ఒక రోజు అనమాట బాగా కడుపు నొప్పి వచ్చింది. లక్షవారం నుంచి మళ్ళీ లక్షవారం వచ్చినంత వరకు కూడా కడుపు నొప్పి నుంచి ఓన్లీ మజ్జిగతోనే మనం ఒక ఉప్పు వేసుకుంటే చాలు కడుపులో మంట నొప్పి. సాల్ట్ వేసుకొని కూడా మజ్జిగ తాగడానికి కూడా అవకాశం లేదు. అంత కడుపు నొప్పి ఏమైందో ఏదో తెలియదు. మరి నేనైతే చేపిస్తున్నాను కానీ అంతగా నేను అనుకున్నాను. హాస్పిటల్కి వెళ్తే బాగున్నా అని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ మా అక్కడ డబ్బులు అయితే ఏమి సెట్ అవ్వలేదు. చేయాలి ప్రభు మళ్ళీ అనేసాను, అలా ప్రేయర్ చేశాను, అయినా తగ్గలేదు. తర్వాత మళ్ళీ అన్నమాట తమ్ముడికి ఫోన్ చేసి తను మాట్లాడుతూ ఊపిరి తీసుకుంటే నొప్పి వస్తుంది, కానీ అసలు నాతో మాట్లాడేవాడు కాదు బాబు. అయితే ఏం చేయాలి ప్రభు అని ప్రార్థన చేసేదాన్ని, కానీ అంత విశ్వాసం నేను ఉంచలేదు. ఎక్కడైనా డబ్బులు సెట్ అయితే బాగుంది, నేను తీసుకొని వెళ్ళిపోతాను హాస్పిటల్కి. తమ్ముడు చెప్పారు కదా హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు కదా అని ఆ ఊళ్ళోనే ఉన్నాను. కానీ నా దేవుడు నాకు స్వస్థపరుస్తాడు, నా దేవుడు నాకు ముడతాడు అనేసి ఒక ఆలోచన అయితే నాలో బాగుంది.
అయితే అలా ప్రే చేస్తాను అనగానే అల్ప విశ్వాసం చూపిస్తాను. ఒక రోజు నైట్ అన్నమాట, రోజు నైట్ అంతా ప్రార్థన చేసాము. చేసిన తర్వాత ఒక రోజు మళ్ళీ మరుసటి రోజు తమ్ముడు ప్రేయర్ చేయమని చెప్పాను. తమ్ముడు తను పడుకునే ఉన్నాడు. అంటే అబ్బాయి దేవుళ్ళు నమ్ముకోలేదు, అందుకు నా భయం అన్నమాట, ఇంకేది కాదు. ఆ విశ్వాసం నాలో సన్నగిరి కూడా కాదు, బాబు దేవుడు నమ్ముకోలేదు కదా, దేవుడు మరి ఏం చేస్తాడో అనేసి తండ్రి నాయన మరి నన్ను బట్టే నేను స్వస్థపరచవా అనేసి ప్రేయర్ చేసేదాన్ని. కానీ మరి బాబు నమ్ముకోలేదని మరి అల్ప విశ్వాసం చూపించేదాన్ని. అక్కడ మరి కార్యం, నేను అల్ప విశ్వాసం వల్ల నేను కార్యం పొందుకోలేకపోయాను. అయితే అలాగ 10 రోజులు గడిచిపోయింది. లక్ష్మవారం అయిపోయింది, మళ్ళీ శనివారం రైలు అయిపోయింది. సరే ఆల్ నైట్ అయిపోద్ది, మరి గంటకు గడికి అయిపోయిన తర్వాత మళ్ళీ అనమాట ఆ రోజు తొందరగానే ముగించారు. మళ్ళీ పర్సనల్ గా తమ్ముడికి అనమాట ఫోన్ చేసి, నేను తమ్ముడు వీళ్ళు బాగా పడుకున్నాడు, కొంచెం ప్రేయర్ చేయరా, అస్సలు ఏం తెలియదు, రేపు హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటాను అని చెప్పాను. అలా చెప్పేటప్పుడు తను ప్రేయర్ చేయనేస్తాడో చేయనివాడని ఒక 10 నిమిషాలు దేవుడికి మొరపెట్టాను, తండ్రి ప్రేయర్ చేయించుకోవడానికి నువ్వు సహాయం చేయవా అనేసాను. తనకు అలా బాడు నిద్రలోకి దేవుడు పంపించాడు. పంపించిన తర్వాత పొట్ట మీద చేయక్క, నువ్వు ప్రార్థన నేను చేస్తానని తమ్ముడు అన్నాడు. సరే అనేసి నేను ప్రార్థన చేస్తే తనకు వెంటనే మెలకు వచ్చింది. ఏమంటాడని భయపడితే దేవుని కృపను బట్టి ఏమనలేదు. నేను ప్రార్థన చేసినని చెప్పు అనుకునే ఉన్నాడు. ఆ తర్వాత తనతో నాకు ఆడిపి అక్క అనేసి అన్నారు తమ్ముడు. మాట్లాడాడు. తను ప్రేయర్ చేసేటప్పుడు అన్నిటికీ అనేసి అని చెప్పి స్టోర్ అనమాట. నేనేమి చెప్పకనే తనే ఆమె అని చెప్పాడు. ప్రేయర్ చేస్తేనే ముట్టుకుంటేనే ఒప్పుకోని అబ్బాయి ఆమెనని చెప్పాడు. ఆమెనని చెప్పిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ ఇచ్చాను, వాటర్ తాగిపించాను. మళ్ళీ తర్వాత ఆయిల్ ఇచ్చాను. ఆయిల్ కూడా అంటే నూనెలో ఉన్న సొంత నా చేతిలో నేను నూనె వేసుకొని అలా తన నాలుగు మీద అలా సిలువలు వేసాను. అంటే తను ఏమి తాగడం ఏమి చేయడు కదా అనేసి సిలువలు వేసాను. అక్కడ ప్రేయర్ చేసి ప్రేయర్ ముగించాం. మంచి రాత్రి అయింది. మజ్జిగ కలపమన్నాడు, మజ్జిగ కలిపాను. 12:30 అయింది, మజ్జిగ కలపమన్నాడు. అప్పుడు మజ్జిగ తాగాడు, పడుకున్నాడు. తెల్లవారులేసి అలా బయటకు వెళ్ళి ఇటు అటు తిరిగాడు. బాగానే ఉన్నాడు, ఏమనలేదు, నొప్పి అనలేదు, ఏమనలేదు. సాయంత్రం 4:30 అయింది. అమ్మ నాకు ఆకలి వేస్తుంది, నాకు పులుసు పెట్టేసి నాకు అన్నం వండు అన్నాడు. దేవుడు కృతజ్ఞతలు. ఇప్పుడు కడుపు నొప్పి ఎలాగుంది నాన్న అంటే నాకు తగ్గిపోయింది, నాకేం లేదు. రాత్రి అన్ని ప్రేయర్ చేసి నుంచి అసలు నాకేం అనిపించలేదు, అసలు నొప్పి అనిపించలేదు. ఊపిరి తీస్తే నొప్పి వచ్చింది, అలాంటిది నాకేం అనిపించలేదు అన్నాడు. దేవానికి వందనాలు తండ్రి, నేను ఎంతవరకు ఎందుకు చేశాను నాలో ఉన్న అంటే అప్పుడు లాజర్ గురించి గుర్తొచ్చింది. మరి లాజర్ కూడా దేవుడు నమ్ముకోలేదు కదా, మరి ఇద్దరు అక్కజల్లులు బట్టే కదా ఆయన్ని దేవుడు లేపాడు. మరి నా ప్రార్థన బట్టి నన్ను బట్టి నా దేవుడు స్వస్థపరిచి ముడతాడని నేను ఎందుకు విశ్వాసం అక్కడ కోల్పోయాను తండ్రి, నన్ను క్షమించాలి. మళ్ళీ సోమవారం నాడు గంట ప్రత్యేకించి ప్రేయర్ చేశాను, తండ్రి నన్ను క్షమించాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన అల్ప విశ్వాసాలు అలా ఉంచుకన్నా దేవుడు ఎప్పుడైనా చేస్తాడు. కానీ ఎవరికైనా చేస్తాడు, అన్యులకైనా చేస్తాడు, మనకైనా చేస్తాడు. ఎలాంటి వరకు ఆయనకు భేదాలు ఏమీ లేవు. నన్ను నమ్ముకోలేదు కదా, వీళ్ళకి ఎందుకు చేయాలని ఏమీ లేదని ఆ రోజు నుంచి బలంగా ప్రార్థన చేస్తాను. మరి హాస్పిటల్కి వెళ్ళలేదు. మేము ఆదివారం వెళ్తాం అనుకోను, 5,000 కావాలన్నారు. 5,000 మాకు సెట్ అవ్వలేదు, మేము వెళ్ళలేదు. 2 లేవు. దేవునికి మహిమ కలుగును గాక. నూనెలోనే అంత స్వస్థత ఉంది. నేను నూనె అబ్బాయి నాలుక మీద వేసాను, అంతే. నాలుక మీద సిలువ వేసాను, అంతకు మించి ఏమీ చేయలేదు. దేవుడికి నిండా కృతజ్ఞతలు. తమ్ముడు మాకు దేవుడు పంపించినందుకు, మేము పడిపోయి ఉన్న వాళ్ళకి మాకు దేవుడు పంపించాడు. దేవుడు కృతజ్ఞతలు. ఈ విషయంలో అయితే మేము నిండా దేవుడి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే మాకు సరైన ఇలా మర్మాలు చెప్పే వాళ్ళు ఎవరు లేరు. మేమైతే పడిపోయే ఉన్నాం, మాకైతే ఇలాంటి మర్మాలు ఏమీ తెలియదు. ఇలాగా నూనె పెట్టి ప్రార్థన చేయడం అంటే ఏదో నమ్మకార్థంగా చేసేవాళ్ళం, కానీ ఇంత బలంగా ఎంత విశ్వాసంగా ఏమి
దేవుడికి నిండా కృతజ్ఞ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించింది. మంచిది. అందరూ కూడా నూనె బాటిల్స్ తీసుకోండి, తర్వాత నీళ్ళ బాటిల్ కూడా తీసుకోండి. తీసుకుంటే మనం ప్రేయర్ చేద్దాము. ప్రేయర్ చేసిన తర్వాత అది ఎలా వాడాలో నేను చెప్తాను, అలా వాడండి. కొన్ని హెచ్చరికలు చెప్తాను, ఇన్స్ట్రక్షన్స్, దాని ప్రకారం వాడితే అది బాగా పనిచేస్తుంది. నూనె బాటిల్ తర్వాత నీళ్ళ బాటిల్ తీసుకున్న వాళ్ళు ఒకసారి ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ఆర్కే అన్న తీసుకున్నారా? తౌడమ్మ అక్క, అనుష సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. పేకేరు జ్యోతి సిస్టర్ తీసుకున్నారా? మంజులక్క తీసుకున్నావా నూనె? మాధవ అక్క, స్వాగతిక సిస్టర్, స్వాగతిక సిస్టర్, ఓకే రైట్. వైజాగ్ లక్ష్మక్క తీసుకున్నావా? నీళ్ళ బాటిల్ తీసుకోండి, తర్వాత ఆయిల్ డబ్బా కూడా తీసుకో. ఆర్కే అన్న తీసుకున్నావా? తీసుకున్నారా? నీ వాయిస్ వినిపిస్తలేదా అన్న? ఓకే రైట్ థ్యాంక్ యూ. రైట్ ఓకే. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఆ నూనె మూత ఓపెన్ చేయండి. జస్ట్ ఆయిల్ మూత ఉంటుంది కదా మామూలుగా, ఇట్లా ఇట్లా అంటే బొటన వెళ్తే అంటే వస్తుంది కదా, జస్ట్ ఆ మూత ఓపెన్ చేయండి. తర్వాత నీళ్ళ బాటిల్ మూత కూడా ఓపెన్ చేయండి. మూత లేకపోతే ఇంకా ఏం అవసరం లేదు. మీ మీ చేతులు ఉన్నాయి కదా, మీ చేతుల్లో ఒక వేలు మూత మీద పెట్టండి, నూనె మూత మీద. ఇంకొక వేలు వాటర్ దాంట్లో పెట్టండి. కుడితే చూపుడు వేలు ఆయిల్ డబ్బా మూత మీద, పక్కన ఇంకో పెద్ద వేలు ఉంటుంది కదా, ఆ వేలు వాటర్ మీద పెట్టండి. మంజులక్క నువ్వు తీసుకున్నావా? మిస్ మంజులక్క, ప్రైజ్ ది లార్డ్. రైట్. అది రైట్. ఒక వేలేమో నూనె డబ్బా మీద పెట్టండి, ఇంకొక వేలేమో వాటర్ మీద పెట్టండి. రైట్. ఇప్పుడు నేను ప్రేయర్ చేస్తాను, అది ప్రేయర్ ఆయిల్ ప్రేయర్ వాటర్ అయిపోతుంది. రైట్. ఒక ఫింగర్ ఏమో ఒక వేలేమో నూనె డబ్బా మీద పెట్టండి, ఇంకొక ఫింగర్ ఏమో వాటర్లో పెట్టండి. రైట్. మనం ప్రేయర్ చేద్దాం. నేను ప్రేయర్ ఎలా చేస్తున్నా జస్ట్ వినండి. నెక్స్ట్ టైం మీరు కూడా ప్రేయరు చేయొచ్చు, అది దాంట్లో ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. రైట్. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గొప్ప దేవ, జీవం గల దేవా నీకు వందనాలు. అద్భుతాలు చేయువాడా, ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడా నీకే స్తోత్రం. ప్రభా, నీ బిడ్డలు విశ్వాసంతో ఈ నీళ్ళు ఈ నూనెను తీసుకున్నారు, వాటిని యేసు రక్తంగా మార్చండి, యేసు రక్తంగా మార్చండి, యేసు రక్తంగా మార్చండి. యేసు రక్తం యొక్క శక్తిని పెట్టండి. ప్రభా, నువ్వు పెట్టినందుకు వందనాలు, నువ్వు నూనెగా మార్చినందుకు వందనాలు. నీ రక్తంగా మార్చినందుకు వందనాలు. ఆ నూనె వాడుతుండగా, ఆ నీళ్ళు వాడుతుండగా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించు. ఏ మంత్రశక్తులు వారి మీద పని చేయకుండా ఉండును గాక, అనేక మంది బాగా ఉన్నగాక.
ఎలాంటి రోగమైన పటాపంచలవును గాక. నీరసంగా ఉన్న వాళ్ళకి శక్తి దయచేయండి. తాగుడులో ఉన్న వారికి విడిపించండి. పేదరికంలో ఉన్న వారిని విడిపించండి. అప్పుల్లో ఉన్న వాళ్ళ నుంచి విడిపించండి. ఆపరేషన్స్ అయ్యే వాళ్ళు ఉంటే ఆపరేషన్ కాకుండానే పూర్తిగా బాగైపోను గాక. నువ్వు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినబడదు. నువ్వు అద్భుతాలు చేయండి ప్రభా. మీరు మాకు ఇచ్చిన అధికారాన్ని మేము వాడుతున్నాం. మీరు అద్భుతాలు చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరు కూడా ఆమేన్ అనండి. మ్యూట్ పెట్టేసి. రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ వాటర్ కావచ్చు, ఈ నూనె కావచ్చు, ఫస్ట్ వాటర్ ఎట్లా వాడాలో చెప్తాను. ఆ వాటర్ మీరు తాగండి. దాని తర్వాత మీ డ్రమ్ములలో, తర్వాత తాగే నీళ్ళలో కొంచెం కొంచెం వాటర్ వేయండి. అన్నంలో, కూరలో కూడా ఈ వాటర్ వేస్తూ ఉండండి. ఈ వాటర్ అయిపోతూ ఉంటే దీంట్లో మళ్ళీ వేరే వాటర్ వేయండి. ఒకవేళ సడన్గా వాటర్ అయిపోయింది అనుకోండి, వాటర్ పట్టుకొని మీరే నేను ఇప్పుడు ఎట్లా ప్రేయర్ చేసినా అట్లా ప్రేయర్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. అది ప్రేయర్ వాటర్గా మారుతుంది. అట్లా వాడండి. ఈ వాటర్ వాడటం వల్ల ఏమవుతుందంటే తాగేటోళ్ళు తాగుడు మానేస్తారు. మన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. బీభత్సమైన తాగేటోళ్ళు కూడా తాగుడు మానేశారు. భార్యాభర్తలు విడిపోతే కూడా ఈ వాటర్ ద్వారా వాళ్ళు కలిసిరు. చాలా ఉన్నాయన్నమాట. అయితే కొన్ని రోజులు వాడేసి పక్కన పెడితే అది పనిచేయదు. సైతాన్ కూడా అది పని చేసేటప్పుడు ఏం చేస్తుంది అంటే దాన్ని ఆపేస్తుంది. అది ఎన్నో సంవత్సరాల నుంచి ఏర్లలో ఉంటుంది. అది బయటికి రావడానికి ఇది రోజు పోస్తుండాలి. కాబట్టి వాటర్ దేనికైనా వాడచ్చు. ఎప్పుడన్నా డిప్రెషన్ వచ్చింది, డిస్టర్బెన్స్ వచ్చింది, తెలియని బాధ, వేదన వచ్చినప్పుడు ఈ వాటర్తో ముఖం కడుక్కోండి. ఆ ప్రాబ్లం పోతుంది. తర్వాత ఇప్పుడు నూనె ఇప్పుడు మన పిల్లలు ఆడుకుంటున్నారు కాబట్టి, బయటికి వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా నూనె ఒక చుక్క వాళ్ళ తల మీద పెట్టేసేయండి. లేదంటే ఒక చేతిలో కొంచెం తీసుకొని ఇట్లా తల మీద పెట్టేసేయండి. యేసు రక్తమే చేయమనండి. కొంచెమైనా నూనె వాడాలి. అయితే ఆ రోజంతా కూడా నూనె ఏం చేస్తుందంటే మనం కాపాడుతుంది. బండి నడిపిస్తున్నప్పుడు కూడా బండి మీద ఒక చుక్క వేయచ్చు. బండి ప్లేట్ మీద కావచ్చు, టైర్ల మీద కావచ్చు, అట్లా వేయచ్చు. బండిలో ఉన్న డిస్టర్బెన్స్ కావచ్చు, అదంతా తొలగిపోతుంది. దాని తర్వాత అన్నం కూర చేసినప్పుడు కూడా కూరలు కూడా ఈ నూనె వేయచ్చు. తర్వాత మీరు ఎవరి దగ్గర పేషెంట్ల దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా ఈ నూనె తీసుకెళ్ళి వాళ్ళ నూనెలో కలిపి వాళ్ళకి ప్రేయర్ చేసి కూడా ఇవ్వచ్చు. లేదంటే మీరే నూనె బాటిల్ తీసుకొని మీరు ప్రేయర్ చేసి ఇచ్చినా కూడా పని అవుతుంది. ఈ నూనె నుంచి కొంచెం నూనె తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చినా కానీ పని అవుతుంది. తర్వాత పేషెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ నూనె వాడమని చెప్పండి. అట్లనే ట్యాబ్లెట్స్ కూడా వాడండి. డాక్టర్ దగ్గర కూడా వెళ్ళండి అని చెప్పండి. ట్యాబ్లెట్స్ అన్నీ మానేసేయండి, ఇదే నూనె వాడండి అని చెప్పి మీరు చేయకండి. శోధనలో పడతారు. అట్లా చేయకూడదు. మనం అది ఉండాలి, ఇది ఉండాలి. నూనె ద్వారా జరగనిది ట్యాబ్లెట్స్ ద్వారా, డాక్టర్ ద్వారా జరుగుతుంది. డాక్టర్స్ ద్వారా జరగనిది నూనె ద్వారా జరుగుతుంది. హిందీలో సామెత ఉంటుంది, దవా బీ హోనా దువా బీ హోనా అని. ప్రేయర్ ఉండాలి, మెడిసిన్ కూడా ఉండాలి. రెండు పని చేస్తాయి. కొంతమంది కొన్ని చర్చెస్లో మూర్ఖంగా పోతున్నారు, ప్రాణాలే పోతున్నాయి. దేవుని నామానికి అవమానం వస్తుంది. కాబట్టి ఎవరైనా పేషెంట్లు ఉంటే ఈ నూనె వాడండి. ఏమైనా ఉంటే ట్యాబ్లెట్స్ కూడా వాడండి. లేకపోతే మా బ్రదర్ ఉన్నాడు, ఆయన యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్ చేస్తాడు. లేకపోతే ఆయన ఫోన్ చేస్తే కూడా కొన్ని ఆహార అలవాట్లు చెప్తాడు. అవి చేంజ్ చేసుకున్న ప్రాబ్లం వెళ్ళిపోతుంది. ప్రేయర్ మంచిగా ఉంటుంది. ఈ నూనె కూడా వాడండి అని చెప్పండి. అట్లా మంచిగా అయిపోతారు. రైట్, ఇప్పుడు మీ చేతిలో ఆయిల్ ఉంది. ఇది దేవుని కంటే పవర్ఫుల్ ఏం కాదు. దేవుడు ఇప్పుడు ఓన్లీ ఇది ఎట్లా వర్క్ అవుతుంది అంటే నేను పెట్టిన విశ్వాసం వల్ల
మీరు దీన్ని అరే బ్రదర్ ప్రేయర్ చేస్తుండు మారుతుంది అని మీరు విశ్వాసం వల్ల అది వర్క్ అవుతుంది అంతే. అంతకు మించి దీంట్లో ఏం ప్రిన్సిపల్ లేదు. ఇక్కడ నువ్వు నూనె కాదు, నువ్వు కారం తీసుకున్న పని అవుతుంది, నువ్వు ఉప్పు తీసుకున్న పని అవుతుంది. సేమ్ ఇదే ఫార్ములాని ఎలీషా భక్తుడు వాడండి. నది మొత్తం చెడిపోయింది. ఒక కొత్త గిన్నెలో ఉప్పు తీసుకురండి అన్నాడు. ఆ ఉప్పు తీసుకెళ్ళి కొంచెం నీళ్ళల్లో కలిపిండి అంతే. మొత్తం నదంతా జల్లలేదు ఆయన. ఇప్పుడు వాడండి మంచిగా అయిపోతుంది అన్నాడు. స్టిల్ ఇప్పుడు కూడా అక్కడికి వెళ్తే అక్కడ ఆ నది మొత్తం తాగనీకే యూజ్ చేస్తారు. నది వాటర్ డ్రింకింగ్ వాటర్గా మారింది. జస్ట్ ఓన్లీ విశ్వాసం. అట్లా మనం విశ్వాసాన్ని ఎంత డెవలప్ చేసుకుంటామో అంత మూమెంట్ వస్తుంది అన్నమాట. కాబట్టి విశ్వాసంతో పలకాల, విశ్వాసంతో ప్రేయర్ చేయాలా, విశ్వాసంతో ముందు నడవాలి. తక్కింది దేవుడు చూసుకుంటాడు. విశ్వాసం లేకపోతే కాదు. విశ్వాసాన్ని డైవర్ట్ చేయడానికి సైతానుడు అనేక రకాలుగా డిస్టర్బ్ చేస్తాడు, డైవర్ట్ చేస్తాడు, రకరకాలుగా చూపిస్తాడు. చిన్న సమస్యను ఉంటుంది, చాలా పెద్దగా చేస్తాడు. కానీ విశ్వాసం వల్ల తొలగిపోతుంది. రైట్. దేవుడి మాటలు దీవించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ప్రభు చిత్తం అయితే రేపు పొద్దున 5 గంటలకు కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.